మనం కొలన్పాక జైన్ మందిరం నుంచి శివాలయం వరకు వెళ్ళడానికి మనకి తాంగాలు కూడా ఉంటాయి. నా ప్రయాణం జనగామ నుండి ఆలేరు, అక్కడి నుంచి ఆటోలో కొలన్పాక చేరుకున్నా. దారిలో ఆలేరు వాగు, తర్వాత ఆలేరు నుంచి కొలన్పాక వెళ్ళేటప్పుడు గంధమల్ల వాగు ఒకటి వస్తుంది. పెంజరువు పైన పాటిగడ్డ మీద కొలన్పాక టెంపుల్ ఉంది. అక్కడ నుంచి మనం ఈ మ్యూజియం ఉన్న టెంపుల్ వైపుకు వెళ్ళాలి. ఇది కొలన్పాక ఆలయ పరిసరాలలో ముందున్న శిల్పాలు కనిపిస్తున్నాయి. త్రవ్వకాలు చేపట్టినప్పుడు బయటపడ్డ ఆలయ శిథిలాలని మ్యూజియం ముందు ఆరుబయట పెట్టారు. ఇది మ్యూజియం యొక్క ఎంట్రన్స్. ఇందులోకి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎడమ వైపు నుంచి కుడివైపుకు తిరుగుదాం. ఇందులో నేను అందిస్తున్నది మొదటి భాగం. మరి నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది కన్నడ శాసనం. ఇక్కడ ఒక శిథిల శాస్త్రం ఉంది. ఇది సంస్కృత భాషలో కనిపిస్తుంది. లక్ష్మీదేవికి ఇరువైపులా 2 ఏనుగులు కనిపిస్తాయి. ఇది గజలక్ష్మి విగ్రహం. అయితే ఆసక్తికరం ఏంటంటే ఇది 2 వైపులా కనిపిస్తుంది. 2 వైపులా శిల్పం మనకి అత్యంత అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇది కోష్ట పంజరం అంటారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటది. ఈ కోష్ట పంజరం అనేది అంటే మనకి ఈ ప్రత్యేకంగా రాష్ట్రకూట, కళ్యాణ చాళుక్యుల జైన శిల్పాలకి, జైన వాస్తు శిల్పానికి అత్యంత నిలువెత్తు దర్పణంగా ఇట్లాంటి చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ శిల్పం కూడా కనిపిస్తుంది. అయితే జైనంలో మనకి ప్రధానంగా శిల్పకళ చాలా స్పష్టంగా కనిపిస్తుంటది. ఇక్కడ మనం ఒక గొప్ప శిల్పాన్ని చూస్తున్నాం. సో ఇక్కడ మనకి ఆర్నమెంట్స్, ఈ ఆర్నమెంట్స్ కు మనం చాలా స్పేస్ చూడొచ్చు. ఈ ఆర్నమెంట్ ని మనం కాకతీయుల దేవాలయాలను చూస్తుంటా కానీ ఇక్కడ కూడా ఆర్నమెంట్స్ మనకి చాలా స్పష్టంగా చెక్కారు. ఇది 10వ శతాబ్దానికి చెందిన పార్శ్వనాథ శిల్పం. ఇది దీనిపైన పాము పడగ ఉండే, అది డ్యామేజ్ చేయబడ్డది. సో మనం ఈ ప్రాకారం నిండా శిల్పాలను చూస్తూనే ఉంటాము. ఇక్కడ వీరశిల, వీరులను చెక్కిన శిలను వీరశిల అంటాం. ఇది 13వ శతాబ్దానికి చెందింది. ఇక్కడ 3 వీరులు తమ ప్రాంతం కోసం ప్రాణాలు అర్పించారు. వీరికి దేవతలు స్వాగతం చెప్తున్న వీరశిల మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈనాటి అమరవీరులు అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు నటరాజమూర్తి 10-11వ శతాబ్దానికి చెందిన నటరాజమూర్తి అంటాము. ఇది డాన్స్ కి, నృత్య కళకు బ్రాండ్ అంబాసిడర్. ఈ శిశువు పైన నర్తనం చేస్తున్న శిల్పం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం నాగరాజు 12వ శతాబ్దానికి చెందినటువంటి నాగరాజు, దీని యొక్క ఒక పడగ భాగము ఉబ్బెత్తుగా మనకు బయటికి రావడంతో పడగ పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. గ్రానైట్ రాయి పైన చెక్కబడ్డ బ్యూటిఫుల్ శిల్పం అని చెప్పొచ్చు. ఇక ఇది దేవాలయంలో కనిపించే 11వ శతాబ్దం నాటి సింహం అన్నమాట. చాలా ఇట్లా మనకి రంధ్రాలు కూడా కనిపిస్తుంటాయి. ఈ సింహానికి పైన మూపురంలాగా, అంటే తోకని ఇలా చుట్టుకోవడం వల్ల ఎద్దు యొక్క మూపురంలాగా కనిపిస్తూ ఉంటది. ఇక్కడ అంటే యుద్ధంలో మన ఏనుగు పైన అంబారి ఎక్కిన ఒక వీరుడి శిల్పం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది 12వ శతాబ్దానికి చెందింది. ఇక్కడ మనం వీరశిల 11వ శతాబ్దానికి చెందినటువంటి ఒక వీరుడు యుద్ధ రంగంలో ఉన్నాడు. వెనుక మనకి ఇంకొక స్త్రీమూర్తి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏనుగును చాలా సర్వాంగ సుందరంగా చెక్కిన శిల్పం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చామరగ్రాహి అంటే విసనకర్రతో ఊపుతూ ఉండేటువంటి చామరగావి. ఇలా దేవతల శిల్పాల మధ్య ఇట్లా ఒక ఊలుతో ఉండి ఇలా విసనకర్ర ఊపుతారు చూడండి. చామరగ్రాహి శిల్పం కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇక్కడ. ఇది చాముండ శిల్పం 13వ శతాబ్దానికి చెందింది. చాముండ శిల్పాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఇక్కడ పుర్రెల బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. త్రిశూలము, ఇక్కడ డమరుకం వంటి ఆభరణాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ పాన పాత్ర కనిపిస్తుంది. ఇది భైరవ శిల్పం అన్నమాట. భైరవ శిల్పాలు కాకతీయుల కాలంలో ఎక్కువగా పూజలు అందుకున్న శిల్పాలు ఏవి అంటే భైరవుడే. అష్టవిధ భైరవ రూపాలు మనకి కనిపిస్తుంటాయి. ఇది ఇక్కడ మనకి పాన పాత్ర కనిపిస్తుంది. ఒక పెద్ద కత్తి కనిపిస్తుంది. దిగంబరంగా కనిపిస్తాడు. కొన్ని చోట్ల ఇక్కడ కుక్క కూడా కనిపిస్తుంది. చేతిలో పుర్రె కనిపిస్తుంటుంది. ఇది భైరవ శిల్పం అన్నమాట. ఇక్కడ మహిషాసురమర్దిని 10వ శతాబ్దానికి 11వ శతాబ్దానికి చెందినటువంటి మహిషాసుర మర్దిని. ఇక్కడ మనకు త్రిభంగిమలో ఈమె కనిపిస్తుంది. ఇది కత్తి, రకరకాల ఆయుధాలు, త్రిశూలము అవన్నీ మహిషాసుర మర్దినిలో కనిపిస్తుంటాయి. ఇక్కడ మనం చాముండ శిల్పాన్ని చూస్తున్నాం. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చాముండ శిల్పం కూడా ఒక గొప్ప శిల్పకళకి ప్రతీకగా చెక్కిన ఆ శిల్పం ఇది. ఇది ప్రత్యేకంగా ఆభరణాలు తీర్చిదిద్ది ఉండడము, ఆ పైన ఒక ఉబ్బెత్తు భాగాలుగా ఉండే ఒక ఫ్యాషన్ డిజైనర్ ఏ విధంగానైతే నూతనంగా తయారవుతుందో అట్లాంటి
ఆభరణాలన్నీ మనకి ఆమెకి కనిపిస్తున్నాయి. కర్ణ కుండలాలు గాని ఆభరణాలు గాని చాలా లావుగా కనిపిస్తున్నాయి. అంటే సున్నితంగా కాకుండా ఒక మొరటుగా అంటాం చూడండి, ఒక భయంకరమైన రూపానికి ఎలాంటి ఆభరణాలు ఉంటాయో అలాంటి పెద్ద పెద్ద ఆభరణాలు ఉన్నాయి. మనకి ఇలా గీతలు గీతలుగా కనిపించి ఢమరుకము, పానపాత్ర, త్రిశూలము ఇవన్నీ కనిపిస్తున్నాయి చాముండ విగ్రహానికి. ఇక ఇది మహిషాసురమర్దిని. ఇది 12వ శతాబ్దానికి చెందినటువంటి మహిషాసురమర్దిని. త్రిభంగిమలో మనకి ఈమె కనిపిస్తోంది. మనకి ఇక్కడ కొన్ని చేతులు డ్యామేజ్ అయ్యాయి, మనం ఇవి చూస్తూ ఉన్నాం. ఇక్కడ వీరశిల కనిపిస్తుంది. సో దీని పైన కూడా మనకు ఒక శిల్పం కనిపిస్తుంది. ఇక్కడ ఏమంటాం గరుడు, ఇక్కడ హనుమంతుడి మధ్య ఒక శివలింగం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక బాతు కనిపిస్తుంది, ఇక్కడ విష్ణుమూర్తి కనిపిస్తున్నాడు. ఇక్కడ జైన శిల్పకళకు ప్రతీక అయినటువంటి సింబల్ కనిపిస్తోంది. అంటే ఒకప్పటి దేవాలయానికి సంబంధించిన ఆలయ శిథిలాలని మనం ఇవన్నీ చెప్పొచ్చు. ఇక్కడ వీరశిల కనిపిస్తుంది 12వ శతాబ్దిలో. ఒక రాజభటుడికి సంబంధించిన శిల్పం అది. ఇక్కడ మామిడి పిందెలు, ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. కాకతీయుల కాలంలో కానీ అనంతర కాలంలో కానీ ప్రతి శిల్పానికి ఈ మామిడి పిందెల డిజైన్ కనిపిస్తుంటది. సప్తమాతృకలు అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళందరికి సంబంధించిన మాతృకలు. 7 మాతృమూర్తులు మనకు కనిపిస్తుంటారు. ఒక్కొక్క మాతృమూర్తిని మనకు వారి సింబల్స్ ద్వారా చెప్పొచ్చు అనమాట. ఆమె సరస్వతి అంటే బ్రాహ్మణి, బ్రహ్మ భార్య బ్రాహ్మణి. ఇలా సప్తమాతృకలు 7 మనం ఇక్కడ చూస్తుంటాము. ఈ 7తో పాటు సప్తమాతృకలలో ఇంకా ఆఖరణ ఒక వినాయకుడు కూడా కనిపిస్తారు. అంటే మొత్తంగా 8 విగ్రహాలు కనిపిస్తాయి ఇక్కడ. సో మనకి పైన కూడా చాలా శిల్పాలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది ఈ శిల్పాలన్నీ అవే ఒకప్పటి జైన దేవాలయం. ఇక్కడ మనం వర్ధమాన మహావీరుని శిల్పాన్ని శిలను అడ్డంగా మలిచారు. సో ఇక్కడ చూడండి, ఇట్లాగే చూడండి, ఇక్కడ ఒక శిలని అడ్డంగా పెట్టారు, మళ్ళీ ఇట్లాగే నా వేలుతో పాటారండి. సో ఇటువైపు శిలను కూడా మనకు అట్లా పెట్టారు. ఇది ఒక శాసనం అనమాట. శాసనాన్నే మనకి ఇక్కడ బోర్లించారు. అంటే 4 వైపులా తీర్థంకర విగ్రహాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆనాటి దేవాలయ శిథిలాలను విప్పి ఈ మ్యూజియం నిర్మాణానికి దీన్ని ఉపయోగించారు. అంటే శివాలయంగా ఇది మారిందని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంకొక బ్యూటిఫుల్ స్టోన్, ఒక సుందరమైన రాయి మీద చెక్కారు. ఇక్కడ శిల్పం మనకు కనిపిస్తుంది. ఇక్కడ నాగరాజు శిల్పం ఉంది. సో నాగరాజ శిల్పము, నాగదేవత ఈ 12వ శతాబ్దానికి చెందింది. ఇక్కడ మనకి చాలా బ్యూటిఫుల్ శిల్పం ఇక్కడ కనిపిస్తుంది. అంటే విడివిడిగా సేకరించిన విగ్రహాలు కాకుండా పాత ఆలయానికి చెందినటువంటి శిథిలాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ ఈ శిల్పం మనకి ఏం సందేశం ఇస్తుంది చూసారు కదా. ఇక్కడ ఒక మాతృమూర్తి నమస్కరిస్తోంది. ఇక్కడ తల పైన ఒక బరువు మోస్తున్నారు. ఇక్కడ చామరగ్రాహి ఉంది. ఇలాంటి సూక్ష్మ శిల్పాలు. ఈమె నమస్కరిస్తోంది డాన్స్ చేస్తూ. సో ఇక్కడ మనం ఇంకొకటి చూస్తున్నాం. ఇక్కడ 2 కుండలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏదో చల్ల చేస్తున్నట్టుగా ఉంది. సో ఇది తాడు. ఇక్కడ మనకి జైన శిల్పం కనిపిస్తుంది. చాలా స్పష్టంగా జైన తీర్థం. చూడండి ఎన్ని ఇంచులు ఉందో, 3.5 4 ఇంచుల శిల్పం అన్నమాట. ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఆ పాత శిల్పము ఎంత అద్భుతంగా చెక్కబడిందో ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఆ సిద్ధంకి గుట్ట పైన ఇలాంటి బాతుల తోరణం లేదా హంసల తోరణం ఆ టెంపుల్ పైన కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి జైన శిల్పాలన్నీ మనకి కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఆ సిద్ధంకి టెంపుల్ పైన ఉన్నట్టుగానే హంసల తోరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనం మరొక వీరగల్లు చూసాము. ఈ వీరుడు యుద్ధరంగంలో ప్రాణాలు అర్పించడం వల్ల అతడు స్వర్గస్థుడయ్యాడని చెప్పడానికి పైన మనకి దేవతల శిల్పాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ మళ్ళీ మనం సప్తమాతృకలు చూస్తుంటాము. ఇక్కడ రకరకాల మాతృమూర్తుల శిల్పాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా సుందరంగా కనిపిస్తాయి. ఇక్కడ ఎద్దు, ఏనుగు, జింక ఇలాంటి రకరకాల శిల్పాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, మనం ఈ పైన చూస్తాం. సో 2 శిల్పాలు ఇక్కడ పక్క పక్కగా కనిపించాయి. తీర్థంకర శిల్పాలు 2 కూడా. ఈ స్తంభాన్ని ఇట్లా అడ్డంగా పడుకోబెట్టారు. నిలువుగా ఉండాల్సిన స్తంభం అది. ఇక్కడ చూడండి, ఇది అత్యంత ఆసక్తికరం. దీన్ని అమ్మ దేవత అంటాం. అంటే ఈమె దిగంబరంగా ఉంటుంది. ఈ అమ్మ దేవత ఏంటంటే దిగంబరంగా ఉండి పిల్లల్ని ప్రసవిస్తున్నప్పుడు ఒక స్త్రీమూర్తి ఎలా ఉంటుందో అలాంటి స్త్రీమూర్తి. ఈ అమ్మ తల్లిని ప్రధానంగా పూజలు అందుకున్న దృశ్యాలని సుమారుగా 11-12వ శతాబ్దం దాకా
ఈ అమ్మ తల్లి పూజలు అందుకుంది. అత్యంత ప్రాచీనమైన దేవతా శిల్పం, ఆరాధనా శిల్పం. అంటే ఎప్పుడైతే లింగం పూజగా అందుకుందో అప్పటి నుంచి యోని కూడా పూజలు అందుకుంది. అందుకే ఇది పవిత్రమైన అమ్మను మనం పూజించే అమ్మగా ఈమెను చెప్పుకుంటాం. ఆ శిల్పం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం చాలా అన్ని డ్యామేజ్ అయిపోయినాయి, పగిలిపోయినాయి. ఒక గొప్ప శిల్ప సంపదను మనం కోల్పోయినాం ఇక్కడ. అసలు ఆనాటి శిల్పులను మనం చాలా మెచ్చుకోవచ్చు. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈమె ఎంత అందంగా అలంకరించుకుందో. ఒక పువ్వులను పట్టీలుగా చేసుకొని ఈ శిఖర్ మొత్తం అలంకరించుకుంది. ఇక్కడ మనకి రాష్ట్రకూట సింబాల్ మనకి కిలాషాపూర్లో కూడా ఆ టెంపుల్ అవశేషాలను విప్పి ఆ కోట కట్టారు. ఆ కోటలో కూడా అలాంటివి కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఒక బాతు ఏనుగును మింగుతుంది చూసారా? ఒక బాతు, ఇది బాతు. ఈ బాతు ఏం చేస్తుంది? ఏనుగును మింగింది. ఆల్రెడీ 2 కాళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి. ఇది బాతు. అంటే ఒక శిల్పి ఎంత చమత్కారంగా ఆలోచించగలడు అనేది చెప్పడానికి ఈ శిల్పం అనమాట. అంటే పిల్లల్ని కూడా ఆకర్షిస్తుంది దేవాలయం అని చెప్పడానికి అది ఎగ్జాంపుల్. ఇలాంటి మనకి మొరటుగా ఉన్న రాళ్ళని కూడా వదిలిపెట్టలేదు శిల్పి. ఈ రాయి కనిపిస్తే చాలు అతను అది శిల్పంగా చెక్కేశాడు. ఇక్కడ మరొక శిల్పం కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఒకటి వైపు నుంచి చూస్తాం. ఇప్పుడు మలుపు తిరుగుదాం. సరిగ్గా మనము ఇంతకుముందు ఒక కోష్టకం చూసాం. ఇది కొల్లనపాక మ్యూజియం మొదటి భాగం. రెండవ భాగాన్ని తర్వాత వీడియోలో చూడండి. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.